సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో నివసిస్తున్న గిరిజన కాలనీ నందు పర్యటనలో భాగంగా కోడూరు బీచ్ దగ్గర ఉండేటువంటి పేద గిరిజనులు వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వారికి కావలసిన కనీస వస్తువులను కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అదేవిధంగా ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన గిరిజన కాలనీలు ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి, భవానీ నాయుడు, తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు అంకెమిన సందీప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు నివసిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కనీస వసతులు ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా మేమందరం కూడా కలిసికట్టుగా 5 మండలాల్లో గిరిజన కాలనీలు సందర్శిస్తూ అక్కడ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు బీచ్, ఇక్కడ వెలంగిని మాత చర్చ్ ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం లాంటిది. లక్షల సంఖ్యలో కూడా భక్తులు వచ్చి దర్శించుకుని పోయేటువంటి పరిస్థితి. ఈ యొక్క చర్చి ప్రాంగణంలో పరిసర ప్రాంతాల్లో కొంతమంది కనీసం 15 నుంచి 20 కుటుంబాల దాకా గిరిజనులు గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. కనీసం ఒక్కొక్కరు కాలువ కట్టల మీద వర్షం వస్తే ఆ చర్చికి సంబంధించినటువంటి ఆ గదుల్లో ఉండేటువంటి పరిస్థితి. కనీసం బిడ్డల్లో కూడా కొంతమందికి బట్టలు కూడా లేనటువంటి విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఈ 15 మంది యొక్క పేర్లను కూడా నమోదు చేసుకున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ మండలంలో ఆర్థికంగా దిగువన ఉన్నారో ఆ కాలనీలన్నీ కూడా ఆదర్శ కాలనీలాగా రూపుదిద్దే విధంగా కూటమిలో భాగంగా మేమంతా కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క గిరిజనుల యొక్క ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ పిల్లలు కూడా బడికి వెళ్ళే విధంగా వసతులు కల్పించడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కాలనీకి వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. కనీసం ఇక్కడ చూస్తే కంప చెట్ల మధ్యలో చిన్న చిన్న గుడారాలాగా వేసుకొని నివాసం ఉంటున్నారు. గత 5 ఏళ్ళు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి మరి ఆ వాలంటీర్ ఏం చేశాడో తెలియదు, ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో తెలియదు. ఇప్పటికీ కూడా కనీసం గిరిజనులకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేక, ఆధారం లేక, ఉండటానికి ఇల్లు లేక కాలువలెమ్మట, చెట్లెమ్మట, పుట్లెమ్మట తిరుగుతూ ఉన్నారు. అవసరాలు అవుతుంటే ఇంకా ఇంత దీనస్థితిలో ఉన్నారు అని అంటే నిజంగా అట్టడుగున ఉన్న గిరిజనుల గురించి పూర్తి స్థాయిలో పట్టించుకొని వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా అన్ని వసతులతో వెలిగే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేస్తుంది. అందులో భాగంగా మేమంతా కూడా ఒక టీం లాగా మా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలు వర్క్ చేస్తూ ఉన్నాం. గతంలో చేసినటువంటి తప్పిదాలు, ఆ ప్రభుత్వంలో చేసిన అవినీతులు కూడా వాటన్నిటినీ కూడా బద్దలు కొట్టి అభివృద్ధి వైపు ఈ సర్వేపల్లి నియోజకవర్గం నడిపించే దాంట్లో భాగంగా మా వంతు మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.